మార్కాపురం జిల్లా పొదిలి మండలంలో ఉపాధి హామీ పనుల్లో పెద్ద ఎత్తున సిబ్బంది అవినీతికి పాల్పడారనే ఆరోపణ వెల్లువెత్తడంతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. విచారణలో భాగంగా డ్వామా సీనియర్ క్వాలిటీ కంట్రోలర్ శ్రీనివాసరావు క్షేత్రస్థాయిలో దర్యాప్తు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఉపాధి హామీ పనుల్లో టెక్నికల్ సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్లు ఉపాధి కూలీల చేత పనులు చేయించకుండానే కేవలం ముఖ హాజరు వేయించి నిర్ణీత పనులు పూర్తయినట్లు రికార్డులు తయారు చేసి ఏపీఓకు సమర్పించినట్లు ఆరోపణ వినిపిస్తున్నాయి. అలాగే అవినీతి సొమ్ములో తనకు వాటా రాలేదనే కారణంతో బిల్లుల్ని ఏపీఓ ఆన్లైన్లో అప్లోడ్ చేయకుండా ఆలస్యం చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. ఈ వ్యవహారంపై సిబ్బందికి ఏపీఓకు మధ్య వివాదం చోటు చేసుకోవడంతో ఆ వివరాలు సామాజిక మాధ్యమాల ద్వారా అధికారుల దృష్టికి దీంతో ఉన్నతాధికారులు వెంటనే స్పందించి పూర్తిస్థాయి విచారణకు ఆదేశించినట్టు తెలిసింది. ఇప్పటికే 2 రోజులుగా క్షేత్రస్థాయిలో విచారణ కొనసాగుతుందని, త్వరలోనే పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు శ్రీనివాసరావు తెలిపారు. శ్రీనివాసరావు అండి, నేను సీనియర్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ డ్వామా ఒంగోలు నుంచి వచ్చాను. ఇక్కడికి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మార్కాపురంలో పొదిలి మండలానికి సంబంధించి 9వ తేదీ కొన్ని కంప్లైంట్ వచ్చింది. దాని మీద అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మార్కాపురం వారు కూడా నిన్న సైట్కి ఇక్కడ ఆఫీస్కి వచ్చి, మండల ఆఫీస్కి వచ్చి సంబంధిత అధికారులందరితో ఉపాధి హామీ పదానికి సంబంధించిన ఏపీఓ, ఈసీ, టీఎస్ అండ్ అందరినీ ఎంపీడీఓ గారి పక్షంలో విచారణ చేశారు. దాని ప్రకారంగా ఏపీడీ గారు డీటెయిల్డ్ రిపోర్టు పీడీ గారికి ఒంగోలు సమర్పించారు. కానీ దాన్ని బేస్ చేసుకొని డీటెయిల్డ్ రిపోర్ట్ కావాలని నిన్న మౌఖికంగా చెప్పడంతో ఈరోజు ర్యాండమ్గా 6 పంచాయతీలకు సంబంధించి 3 టీఏలు వ్యవహారం సంబంధించి వాళ్ళు ఏం వర్క్స్ చేశారు ఈ ఫైనాన్షియల్ ఇయర్లో, వాటిలో ర్యాండమ్గా 2-3 పరిస్థితిని బట్టి తీసుకొని వాటి ఫీల్డ్ విజిట్ చేసి దాని మీద డీటెయిల్ రిపోర్టు సబ్మిట్ చేసే దానికోసంగా ఈరోజు ఇక్కడ పట్టొచ్చు రిపోర్ట్ ఫైనలైజ్ చేసేదానికి అది పీడీ గారికి సమర్పిస్తాం. మీరు ఈరోజు కలెక్షన్ ఆఫ్ రికార్డ్స్ అవన్నీ చూసుకుంటాం. ఫస్ట్ ఏంటంటే ఏ వర్క్స్ ఐడెంటిఫై చేస్తున్నాం, దానికి సంబంధించిన వర్క్ ఫైల్ ఏంటి, ఎంబుక్ రికార్డింగు, మస్టర్స్ ఏంటి, టోటల్గా ఏమేమి ఉందో దానికి సంబంధించిన వర్క్ అంతా సాఫ్ట్ కాపీగా జెరాక్స్ కాపీ తీసుకుంటాం. తీసుకున్న తర్వాత ఇది ఆల్మోస్ట్ 6 వర్క్లో 7 వర్క్లో చూద్దాం. టైం ఇంకా వెరిఫై కాలేదు, ఏ వర్క్స్ తీసుకుంటాం అనేది కూడా ఇంకా ఫైనలైజ్ చేయలేదు. ఆ వర్క్స్ తీసుకున్న తర్వాత ముందు ఆ రికార్డ్ అంతా కలెక్ట్ చేసుకుని మధ్యాహ్నం సాయంత్రానికి ఈరోజు పూర్తి కాదు, 1-2 చూడగలం ఈరోజు అయితే ఇక్కడ. దాన్ని బట్టి నెక్స్ట్ డే బ్యాలెన్స్ మిగిలిన లెఫ్ట్ ఓవర్ ఏమైనా ఉంటే రేపు కంప్లీట్ చేసుకుంటాం.